డ్రగ్ లార్డ్ ని పట్టుకున్నప్పుడు అతను ఇంకా సిగార్ తాగుతూ కూల్ గా ఉన్నాడు. పోలీస్ టీం లీడర్ వాడి చేతిలోంచి సిగార్ లాక్కోబోయాడు. కానీ అప్పుడే వాడి చెయ్యి విరిగిపోయింది. ఇంతలో లేక్ సైడ్ నుంచి ఒక బోట్ వచ్చి పోలీసుల మీద రాకెట్ పేల్చింది. అయినా పోలీసులు అంతా కుప్పకులలేదు. కానీ డ్రగ్ లార్డ్ మాత్రం ఏమీ రియాక్ట్ కాలేదు. ఎందుకంటే వాడికి తన మర్సనరీలు కిరాయి సైనికులు రక్షణగా ఉన్నారని తెలుసు. ఆ మర్సనరీలు పోలీసుల మీద విచక్షణ లేకుండా కాల్పులు జరిపారు. డ్రగ్ లార్డ్ కూడా ఒక గన్ తీసుకుని ఒక పోలీస్ ఆఫీసర్ ని కాల్చాడు. ఇంతకీ డ్రగ్ లార్డ్ కి ఒక చిన్న తమ్ముడు కూడా ఉన్నాడు. కొన్ని రోజుల క్రితం ఆ తమ్ముడి ఫ్యాక్టరీ మీద పోలీసులు దాడి చేశారు. కమాండర్ ఆర్డర్ తో సైనికులు తొందరగా ఫ్యాక్టరీలోకి చొరబడ్డారు. స్నైపర్ తన సహచరులు రెడీ అయ్యారని చూసి ఒక కాపలాదారుడు ని సైలెంట్ గా చంపేశాడు. మరో సైనికుడు ఆ శవాన్ని శబ్దం రాకుండా పట్టుకుని బిల్డింగ్ లోంచి దూకి శత్రువుల మీద దాడి చేయడానికి రెడీ అయ్యాడు. అలా సైనికులు అందరూ కాపలాదారులను నిశ్శబ్దంగా చంపేసి ఫ్యాక్టరీని చుట్టుముట్టారు. ఆ తర్వాత దాడి మొదలెట్టారు. ఈ దాడిలో డ్రగ్ డీలర్లు ఎదురు తిరగలేకపోయారు. కానీ డ్రగ్ లార్డ్ తమ్ముడు మాత్రం ఒక మూలన పడి డిటోనేటర్ ని యాక్టివేట్ చేసి సైనికులకు భారీ నష్టం కలిగించాడు. ఆ గందరగోళంలో వాడు వేర్ హౌస్ లోకి పారిపోయి ఒక బందీని తీసుకున్నాడు. పోలీసులతో సంప్రదింపులు జరుగుతుండగా వాడు ఒక సైనికుడిని కూడా గాయపరిచాడు. స్నైపర్ కి అప్పటికి అర్థమైంది ఇంకో నిమిషం ఆలస్యం చేస్తే తన సహచరులు రక్తస్రావంతో చనిపోతారని. అంతేకాదు ఆ వేర్ హౌస్ గోడలు రీన్ఫోర్స్ గా ఉండి స్నైపర్ రైఫిల్ తో ఒక్క షాట్ తో దూరలేదు. అప్పుడు స్నైపర్ తన పొజిషన్ మార్చి గోడ మీద షాట్ వేశాడు. కమాండర్ ఆపు అని ఆర్డర్ ఇచ్చినా స్నైపర్ వినలేదు. మళ్ళీ అదే చోట షాట్ వేశాడు. బుల్లెట్లన్నీ ఒకే పాయింట్ లో తగిలి గోడ బద్దలైంది. ఆ తర్వాత మరో షాట్ తో డ్రగ్ లార్డ్ తమ్ముడిని స్నైపర్ చంపేశాడు. కానీ కమాండర్ ఆర్డర్ ని అతిక్రమించినందుకు స్నైపర్ పై ఇన్వెస్టిగేషన్ మొదలైంది. స్క్వాడ్ లీడర్ ప్రశ్నిస్తే స్నైపర్ తన తప్పు ఒప్పుకున్నాడు. కానీ మళ్ళీ అదే సిచ్యుయేషన్ వస్తే నేను అదే చేస్తా అని నిబ్బరంగా చెప్పాడు. ఇదంతా జరుగుతుండగా డ్రగ్ లార్డ్ వీడియో కాల్లో తన తమ్ముడిని తిరిగిరా అని ఒప్పించే ప్రయత్నం చేశాడు. కానీ తమ్ముడు పట్టించుకోలేదు. చివరికి డ్రగ్ లార్డ్ తన తమ్ముడు కళ్ల ముందే చచ్చిపోవడం చూశాడు. కోపంతో రగిలిపోయిన డ్రగ్ లార్డ్ స్నైపర్ ని చంపడానికి మర్సనరీలను అద్దెకు తీసుకున్నాడు. ఒక రోజు స్నైపర్ స్క్వాడ్ మిలిటరీ ఎక్సర్సైజ్ చేస్తుండగా మర్సనరీలు ఆకస్మికంగా దాడి చేశారు. ఈ దాడిలో టీం లీడర్ సీరియస్ గా గాయపడ్డాడు. శత్రు స్నైపర్ టీం లీడర్ ని కాల్చకుండా రెస్క్యూ చేయడానికి వచ్చిన సహచరులను టార్గెట్ చేశాడు. టీం లీడర్ నన్ను కాల్చు, సహచరులను కాపాడు అని స్నైపర్ కి ఆర్డర్ ఇచ్చాడు. కానీ స్నైపర్ ఆ ఆర్డర్ వినలేదు. బదులుగా సమీపంలోని చెట్టు మీద కాల్పులు జరిపాడు. అతని టీమ్మేట్స్ కూడా కలిసి కాల్చారు. చివరికి ఆ చెట్టు కూలిపోయింది. స్నైపర్ ఆ చెట్టు ముద్దను కవర్ గా ఉపయోగించి టీం లీడర్ ని సేఫ్ గా రెస్క్యూ చేశాడు.